ఫ్రెండ్స్, పాకిస్తాన్ భారీ దాడి 400 మంది చనిపోయారు. ఆ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందనేది. ఆఫ్ఘనిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ తెగబడింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఏకంగా 400 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తాలిబాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు మరో 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. కాబూల్‌లో డ్రగ్స్‌కు బానిస అయిన వారికి చికిత్స అందించే ఆసుపత్రిపై ఈ అటాక్ జరిగినట్లు స్థానిక ఆఫ్ఘనిస్తాన్ మీడియా స్పష్టం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పాకిస్తాన్ స్పష్టం చేస్తోంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రకటనను ఖండించింది పాకిస్తాన్. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మీకు తెలుసు కదా, పాకిస్తాన్ చేసిన పని ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఎప్పుడు చూసినా కానీ దాన్ని అబద్ధంగానే క్రియేట్ చేస్తుంది. కానీ చేసే పనులన్నీ కూడా దొంగ దెబ్బలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదైతే హాస్పిటల్ ఉందో దాని మీద మిసైల్ దాడి చేసి 400 మందిని అయితే చంపింది. మళ్ళీ ఇప్పుడు అంటుంది మేము కాదని చెప్తోంది. ఈ వార్తలు చూడండి ఒకసారి మీరు. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన మొత్తం న్యూస్ పేపర్లో గట్ట ఏ విధంగా ప్రచురితమైందో ఇంగ్లీష్లో కూడా మొత్తం చూశారు కదా. ట్విట్టర్లో కూడా మొత్తం మారిపోబోతుంది. కానీ పాకిస్తాన్ అబద్ధం చెబుతుందన్నమాట, మేము కాదని. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.